I love India. Namaste. Good night. Ciao ciao. Dui dui. Buonanotte. Voltresta. Cold in rain and. He's shy. I'm not. Yes. నా ప్రపంచం కూడా ఇక్కడే ఉంది. అక్కడ డబ్బులు, పోలీసులు, మీరు చెప్పినవి ఏవి ఉండవు. అక్కడ శివం కాలుతుంది. శివం ముందర ఒకైనా కూకొని ఇట్లా దండం పెట్టుకుని ఎత్తుండు. ఆ పని ఇక్కడ చేస్తే దాన్ని సాధన అంటారు. అదే మన ఇంటికాడ చేస్తే ఇడేవాళ్ళకి మంత్రాలు చేస్తురని అంటారు. ఇడేవాళ్ళకి మంత్రాలు చేస్తురని అంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అడ్వెంచర్స్. అయితే మనం తెలిసిందే కదా, మనం కాశీలో ఉన్నాం. అయితే కాశీలో అందరూ విశ్వనాథ టెంపుల్, లేదంటే అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన కాశీ విశాలాక్షి టెంపుల్, లేదంటే అన్నపూర్ణ దేవి టెంపుల్ అనుకుంటారు. కానీ మీకు తెలియని ఇంకొక సైడ్ కూడా ఉంది కాశీలో. అదేందో తెలుసా? చూడండి, కాశీలో అన్నిటికన్నా ముఖ్యమైన ప్లేస్ ఇదే, శ్మశానం. శివుడు టెంపుల్ కన్నా ఎక్కువ శ్మశానంలోనే ఉంటాడు. ఇది మనకు పెద్దలు చాలాసార్లు చెప్తారు. ఇంకేమంటారు? శవం శివంతో సమానం అని అంటారు. ఇట్లా శ్మశానం అనేది ఇక్కడ చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది కాశీలో. అసలు మన సైడ్ మూఢనమ్మకాలు ఎట్లుంటాయంటే, శవంకి ఎదురుగా పోవద్దు, శవం దగ్గరికి పోవద్దు, శవం దగ్గరకు పోతే స్నానం చేసిపోవాలి అట్లా అంటారు కదా. ఇక్కడ అసలు ఏమీ ఉండదు. శవం అంటే జస్ట్ అది ఒక నార్మల్గా ఒక వస్తువు లాగానే చూస్తారు తప్ప ఇక్కడ ఏదో అంత స్పెషల్గా అయితే ఏముండదు. ఇక్కడ ముఖ్యమైన కాశీలో ముఖ్యమైన శ్మశానాలు రెండు. ఒకటేమో హరిశ్చంద్ర ఘాట్, ఇంకోటేమో మణికర్ణికా ఘాట్. ఈ హరిశ్చంద్ర ఘాట్ ఏంటంటే సాక్షాత్తు సత్య హరిశ్చంద్రుడు అనే ఒక అతను ఉండే, మీకు తెలుసా? చిన్నప్పుడు స్టోరీలు వినేమంటారు. సూర్యవంశానికి చెందినవాడు అతను, అంటే రాముని వంశానికి చెందినవాడు. రాముని కన్నా ముందున్నవాడు అతను హరిశ్చంద్రుడు. అతను కాటికాపురిగా పనిచేసాడు. అది ఇక్కడే, ఇదే అంటే ఇక్కడ అంటే ఇప్పుడు మేము ఉన్న శ్మశానంలోనే అతను పనిచేసిండు కాటికాపురిగా. అందుకే ఈ ప్రదేశానికి హరిశ్చంద్ర ఘాట్ అని పేరు పెట్టారు. మనం శివం చూడంగానే అసలు దాని దగ్గర కూడా దూరం పోతాం. ఎక్కడన్నా శివం గాలుతుందన్నా కూడా అటు అసలు దాని దగ్గరకే పోగా. ఒకసారి చూడరు ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ ఇక్కడ కాలుతున్న శివాలను చూడడానికి వచ్చినారు. చూడు ఎంతమంది, చేసే వాళ్ళు ఒక ప్రేక్షకుల్లాగా ఇక్కడ ఏం జరుగుతుంది ఏందని చూడడానికి వచ్చిన ఒక ప్రేక్షకుల్లాగా ఉన్నారు వెనక మొత్తం. కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. మళ్ళీ వీళ్ళ కాదు, వీళ్ళంటే మన దేశంలో ఓకే, ఫారెనర్స్ కూడా ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు. నేను ఇప్పుడు మీకు ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి. ఒక అతను ఇట్లా నమస్కరించుతూ శవం చుట్టూ తిరిగిండు. అది చూడండి, ఒక ఫారెన్ ఇండియన్ కూడా కాదు అతను, తెలుసా? అట్లుంటది ఇక్కడ. కాశీ అంటే శివుడు, ఇలాంటి అన్నపూర్ణదేవి, ఇలాంటి కాశీ విశాలాక్షి కాదు, ఇది కూడా ఒకటి ఉంటుంది. మీరు కాశీ వచ్చినప్పుడు వీటి తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే హరిశ్చంద్ర ఘాట్ కానీ మణికర్ణికా ఘాట్ కానీ ఇక్కడికే రావాలి. అసలు నువ్వెవరు అని అన్నది నీకు తెలవాలంటే, అసలు రియాలిటీ అంటే నీకు తెలవాలి అని అంటే ఇక్కడికే రావాలి. అసలు నీ లైఫ్ అంటే ఏందన్నది నీకు ఇక్కడ అర్థమైపోతుంది. ఒక 10 నిమిషాలు ఇక్కడ ఉన్నావంటే నీ లైఫ్ మొత్తం నీకు అర్థమైపోతుంది. జస్ట్ ఒక 10 నిమిషాలలో అర్థమైపోతుంది నీ లైఫ్ మొత్తం. శివం అనేది శివంతో సమానం. అంటే శివుడు ఎంత పవిత్రుడో శివం కూడా అంత పవిత్రమైనది. దాన్ని ముడితే దాని దగ్గరకు పోవద్దు, ఎదురుగా పోవద్దు, ముట్టితే స్నానం చేయాలి, అలాంటివి ఏమి ఉండవు. ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి చూడండి, మీకు తెలుస్తుంది శివం అంటే ఏంది, శివం అంటే ఏంది, మనిషి అంటే ఏంది, అసలు మనిషి జన్మకి అర్థం ఏంది, మనిషి బ్రతుకు ఒక మనిషి యొక్క బ్రతుకు అర్థం ఏందన్నది ఇక్కడ తెలుస్తుంది. ఏ టెంపుల్లో కూడా మీకు తెలియదు. అది కాశీలో ఉన్న శ్మశానంలో మాత్రమే తెలుస్తుంది. కాశీకి వచ్చినప్పుడు మీరు ఏదైనా తిరగకపోండి, కానీ మణికర్ణికా ఘాట్ అట్లనే ఈ హరిశ్చంద్ర ఘాట్కు మాత్రం పక్కారండి. ఎందుకంటే మీరేంటో మీకు తెలుస్తుంది. నేను వీడియో తీసి అంతసేపట్లో మళ్ళీ 2 శవాలు లైన్కి వచ్చినాయి. మళ్ళీ 2 Ram Ram
ఇట్లుంటుంది కాశీలో. కాశీ చుట్టుపక్కల చచ్చిపోయిన వాళ్ళు కూడా వాళ్ళని ఇక అట్లా కాశీలో కాలేయాలని ఇట్లా ఆటోల మీద బోట్ల మీద తీసుకొచ్చి కాలేస్తారు. ఏమన్నా ఎంజాయ్ చేస్తారు శ్మశానంలో. అక్కడ శవం కాలుతుంది. శవం ముందర ఒకైనా కూకొని ఇట్లా దండం పెట్టుకొని ఏమో ఎత్తుండు. ఆ పని ఇక్కడ చేస్తే దాన్ని సాధన అంటారు. అదే మన ఇంటికాడ చేస్తే ఇడేమో మంత్రాలు చేస్తారు అని అంటారు. ఎవరే అవి కాళ్ళు బయటకునేవి అవి ఇరిగి మన సైడ్ కాడు ఇంత ఎంత వేరుస్తారు. ఎంత వేర్చారు గంతే వేర్చి మేకలది గొర్రెల మేకల కాళ్ళు దాల్కాయ గమనించినట్టు గమనిస్తారు. ఇప్పుడు చూడరు చూస్తా ఇది కాశీ అంటే. కాశీ అంటే ఇట్లుంటది. కాశీకి రావాలంటే పైసలు ఉంటే సరిపోదు, దమ్ము కూడా ఉండాలి. లోపల శవం కాలుతున్న శవం కాళ్ళు మొక్కిర్రీళ్ళు. ఈ కూరడేమో ఎత్తాడు. అది కాలు అట్లా కవరిచ్చుడే ఉంటది అంతే కదా శవాలని. కోడిని అటు బొర్రిచ్చినట్టు ఇటు బొర్రిచ్చినట్టే బొర్రిస్తాడు ఆడైతే. కాలిరగొట్టిండు. Nice to meet you. Namaste. Namaste. Hello. My name is Sebastian. My name is Mahesh. Mahesh, nice to meet you, Mahesh. Nice to meet After 12 o'clock in the night in Varanasi. After 12 o'clock in the night in Varanasi. Yes. Okay. But sorry. He's shy, I'm not. Yes. How do you feel this? Amazing. For me, it's the first time in Varanasi. For How them, did the you third know? time. నీకెట్లా We just came back from Mahakumbha Mela. Oh. We were there 2 days ago. We did 24 hours without no sleep. We saw everything what we want to see. We experienced something once in your lifetime. Yes, definitely. This is my third time in India. Not in India. Third time in India. And it's not the last time. Yeah. Yeah. I love your country. I have the Indian fever. Wow. I love the food. I love the people. I love the religion. Yeah. I love the chillness. I'm happy here. Which religion? I'm happy. I live in the Netherlands. 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 You are from Netherlands. I'm Italian, but I live in the Netherlands. Okay, yeah. We didn't have 24 days, no sun, no light, only grayness. In which So, time? all the people are like this. We only work to pay the house, the bank, the insurance, and everything, and you are just chill. Only Let working it the come. money. Yeah, it's only working, you know. And you know how to live with nothing and be happy with everything that comes to you each day. So that is the beauty, you know. Christian religion is much different than the Hindu. Yes, You definitely. know, they're going to baptize the nuclear warheads in the name of God. Crazy. Crazy. So that's why I love India, and that's why I'm coming each time. I'm coming back because I love it. Or you love it, or you hate it. And I love it. And now my friends, my sister, we always come. So tomorrow we're gonna take a boat at 6:30. Then have a nice tour. And then we go further to Kolkata, and then we go to the Zero Valley, Kolkata, Zero, Arunachal. Zero Valley into the tribes, and see the festivals and You everything. must meet the headhunters. Yeah, we go there. Headhunters. We go there. Nagaland. Nagaland, we're going there. So I'm gonna stay another
2.5 weeks here. Almost 2 weeks in Feeling Netherlands. amazing. And then go back to work in Holland in cold, in rain, and Only that it. is you are gonna make me famous. యా Have good luck in YouTube, okay? థ్యాంక్ యూ I love India. Namaste. Good night. Ciao ciao. Dui dui. Buonanotte. Voltresta. మన లాస్ట్ క్వశ్చన్ Yes. విచ్ థింగ్ ఇస్ మోస్ట్ ఏమంటారు దాన్ని ఏం కావాలి ఇన్స్పైర్డ్ విచ్ థింగ్ ఈస్ ఇన్స్పైర్డ్ టు కేమ్ ఇండియా You, the country, everything. Oh. The foods, the laugh, యా the contrast. హౌ డిడ్ యూ నో అబౌట్ ద ఇండియా Because I came here with this girl 10 years ago to Okay. Rajasthan. And then afterward we went to Tamil Nadu, Kerala. But my heart is in Rajasthan. I love Rajasthan. But this is something new to explore. So I'm always open for ఎవ్రీ new ప్లేస్ things. ఇస్ ద న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా Exactly. Yes. In India, it's a country with everything. ఎవ్రీథింగ్ 360 degrees. ఎస్ ఎవ్రీథింగ్ ఎవ్రీ ప్లేస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ But India is very special. ఎస్ Okay? ఆల్ వరల్డ్ Always. బ్యూటిఫుల్ It's crazy. But I love it. And that's the problem. It's the fever. Okay? ఓకే యా Ciao. యా Doei doei. Make me famous. యా Okay? Search me up in Holland. Yes. Have a good night. My best suggestion, you must visit Kailash Temple in Maharashtra, Aurangabad, Where in? Maharashtra. But here? No, no, Oh. Mumbai. Oh, but I went there. I went in Mumbai. Ah. I went in Mumbai when I came here. Before I went to Rajasthan, I was in Mumbai. Ah. So I went there, Elephant Island, and a lot. His name Ellora Cave. I think I went there, but it's a long time, and I smoke too much weed. So sometimes I forget things. Yeah. Bye bye. Bye bye. Bye bye. ఏదో అడుగుదాం అనుకున్నా ఏదో